ఆటిజం మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇక్కడ రవీంద్ర భారతిలో నిర్వహించడం జరుగుతోంది. మేజర్గా మీ అందరికీ తెలుసు, ఆటిజం అనేది ఈ మధ్యలో మనం వింటున్నాము. బట్ అది ఏజెస్ నుంచి, అంటే మనం కనుక తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అది ఉన్నా కూడా అది ఇదివరకు రోజుల్లో, అంటే ఒక 20 ఏళ్ల కిందట తీసుకుంటే అది మనకు ఒక 1000-1500 మందికి ఒకటి ఉన్నది. ఈ రోజున 70-80 మందికి ఒకళ్ళకి ఆటిజం వచ్చే ఛాన్స్ ఇస్తుంది. ఆటిజం అంటే ఏంటి అని అంటే, మనకు మైండ్లో ఉన్నటువంటి దాన్ని ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది. మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కనుక తీసుకుంటే మనకు వాళ్ళు లేట్గా మాట్లాడడం కానీ, లేట్గా కనెక్ట్ అవ్వడం కానీ, ఏదన్నా మనం చెప్పినప్పుడు లేట్గా అర్థం చేసుకొని రియాక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఇది రోజు రోజుకు ఒక మహమ్మారి లాగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని, ఇండివిజువల్గా కానీ, పేరెంట్స్ని, ఫ్యామిలీని కానీ, సొసైటీని కానీ చేసే పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక్కడ నేను ఇది ముఖ్యంగా ఇది కండక్ట్ చేయడానికి ఏంటంటే, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాటిల్లో లేట్ ఐడెంటిఫికేషన్ జరగడం వల్ల, చాలా లేట్గా దాన్ని గుర్తించడం వల్ల ఆ పిల్లలు మిగతా సమాజంలో ఉన్నటువంటి మిగతా పిల్లలతోటి కలవలేకపోవడం అనేది ఇక్కడ జరుగుతూ వస్తుంది. సో ఇది మనకు కొన్నిసార్లు పేరెంట్స్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయకపోవడం, ఒక రకమైనటువంటి స్టిగ్మాలో ఉండడం వల్ల నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అనుకోవడం, లేదా కొన్ని స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇది కొంచెం స్పెషల్ చిల్డ్రన్, వీళ్ళకు కొంత మందబుద్ధి ఉంది కొంచెము అని మన కొన్ని విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా పిల్లలతో కలవకుండా, లేదా కొన్ని స్కూళ్ళలో అడ్మిషన్ ఇవ్వకుండా జరుగుతుంది. ఈ రోజున మీరు కనుక తీసుకుంటే దాదాపు 60-70 మంది పిల్లలకు ఒకళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇంకొక 10 ఏళ్లలో ప్రతి 10 మందిలో ఒకళ్ళకి వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఇది మీడియా ద్వారా, మీ అందరి ద్వారా, తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది అంత ఈజీగా తీసుకునేటువంటిది ఆటిజం కాదు. మనకు ఫ్యామిలీస్లో డిస్టర్బ్ చేస్తుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కూడా, ఎందుకంటే దీనికి థెరపిస్టులు లేరు, దీనికి సంబంధించినటువంటి స్పెషల్ టూల్స్ కూడా ఏం లేవు. దీనిలో టెక్నాలజీ జరగాలి, రీసెర్చ్ జరగాలి. అండ్ పెళ్లి చేసుకున్న కొత్తలోనే వాళ్ళకు సంబంధించినటువంటి అవేర్నెస్ రావాలి. మనకు పోలియో మిగతా విషయాల్లోకి ఎలా అయితే మనము వ్యాక్సిన్స్ తీసుకున్నామో, అటువంటి టైంలోనే ఇంటికి కూడా ఐడెంటిఫికేషన్ కనుక జరిగిందని అంటే డెఫినెట్గా దీనికి సంబంధించినటువంటి 60-70% ఆఫ్ ది ప్రాబ్లమ్ను మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. చాలామంది లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఉన్నటువంటి పిల్లల లోపల వాళ్ళకు ఇలాంటి థెరపిస్ట్ల దగ్గరికి పంపించలేక, అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఇది దాదాపు 40-50 రూపాయలు నెలకు ఒక థెరపిస్ట్ దగ్గరికి పంపించాలంటే, ఆ పిల్లలను నార్మల్ పిల్లల్లాగా మార్చాలంటే దాదాపు అంత అవుతుంది. సో దానికి మనకున్న పరిస్థితిలో వాళ్ళు చూపించుకోలేక ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఒక ఫ్యామిలీస్ ఎంతగా డ్యామేజ్ అవుతాయో మీరు కూడా ఊహించుకోవచ్చు. సో
దీని మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఒక 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 నేషనల్ స్థాయి ఉద్యమం లాగా దీన్ని తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వాన్ని కూడా దీన్ని రిక్వెస్ట్ చేయాలి. దీని మీద డేటా కలెక్షన్ జరగాలి. ఎక్కువ మంది థెరపిస్టులను మనం దీనిలో తయారు చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్లో ఇక్కడ ఎన్జిఓస్ అందరినీ సమావేశపరిచి ఎక్స్పర్ట్స్ను డాక్టర్స్ను కూడా తీసుకొచ్చి దీనికి ఏం చేయొచ్చు, దీని వే ఫార్వర్డ్ ఎలా తీసుకెళ్ళాలి, ఇది రైట్ టైం, ఇలాంటివి కనుక జరగకపోతే ఒక సమాజంలో ఒక ఇంక్లూజివ్ స్కూల్స్ ను మనం ఎలా తీసుకురావచ్చు అనే దాన్ని ఇక్కడ ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక బిగినింగ్, ఇది ఒక మిషన్ లాగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఒక ఆటిజం మీద ఒక మిషన్ లాగా దీన్ని తీసుకెళ్ళాలి. ప్రభుత్వానికి ఏం చేయాలి, స్కూల్స్ని ఏం చేయాలి, ఎన్జిఓస్కి మనం ఎలా సపోర్ట్ చేయాలి, అండ్ పేరెంట్స్ని ఎలా సపోర్ట్ చేయాలనేటువంటి దానికి ఒక రౌండ్ టేబుల్ ఈ రోజున ఆర్గనైజ్ చేయడం జరిగింది.